అసలు మీ విద్యాభ్యాసం అంతా ఎలా కొనసాగింది సార్? ఒక మూస ధోరణిలో కొనసాగిందా లేక ఒక జోష్లో బాగా కొనసాగిందా? అంటే స్నేహితులు కావచ్చు, మరి ఇతర? నేను మొదటి నుంచి ఎక్కువగా యాక్టివిటీస్లోనే ఉండేవాడిని, యాక్టివిస్ట్గానే ఉండేవాడిని. చిన్న స్థాయి నుంచి కూడా నిజాం కాలేజీలో ఉన్న యాక్టివిస్ట్గానే ఉన్నాను, సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటే కూడా యాక్టివిస్ట్గానే ఉన్నాను. నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడే దేశ ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ గారిని మా యూనివర్సిటీ తీసుకొచ్చాము. మీరు తీసుకొచ్చారా? ఆయన కోసమే ప్రత్యేకంగా అప్పటికప్పుడు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం కట్టించాం స్టూడెంట్ లీడర్గా. హీ వాస్ వెరీ చార్మింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజుల్లో. సెంట్రల్ యూనివర్సిటీకి అంటే మా బ్రదర్ అప్పుడు జనరల్ సెక్రటరీ ఏసీసీగా ఉండేవారు. సో స్టూడెంట్స్ యూనియన్ తరఫు నుంచి మేము వెళ్ళి ఆయన ఆహ్వానించి మా యూనివర్సిటీ తీసుకుని వచ్చి స్పెండ్ లాట్ ఆఫ్ టైం. తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా సార్? తెలంగాణ ప్రజలందరికీ మేము ఇచ్చే సందేశం కంటే కూడా తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశాలతో అయితే, ఏ ఆశయాలతో అయితే కోరుకొని తెచ్చుకున్నామో ఆ ఆశయాలు ఉద్దేశాలు నెరవేరటానికి మరొకసారి మనం అందరం ఏకమై ఆ లక్ష్యాలను చేరుకోవటం కోసం అడుగులు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ పునర్నిర్మాణం అనే పేరు మీద దశాబ్దాల క్రితం తెలంగాణలో ఉన్నటువంటి ఆనాటి కొన్ని సోషల్ ఈవిల్స్, కొంత విష సంస్కృతి అనే చెప్పచ్చు. అంటే విపరీతమైన అసమానలతో కూడినటువంటి భూస్వామ్య విధానంతో కూడిన బాంఛన్ దొర అనేటువంటి సంస్కృతినో, లేకపోతే ఇతరత్ర ఆ అసమానలతో కూడిన అవమానాలతో కూడినటువంటి సంస్కృతినో పునర్నిర్మాణం చేయకుండా ప్రపంచంతో పోటీపడేటువంటి ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్తో తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఆ దిశలోనే తెలంగాణ ప్రజలు ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. సో మనం ఆ ఆలోచనలే నిజం చేసుకోవటం కోసం తప్పనిసరిగా మరొకసారి ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. 2019లో ఆ దిశలో రాష్ట్రం పోకుండా ఇటువంటి కార్యకలాపాలు పూనుకుంటున్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి చెప్పండి సార్, విద్యార్థి దశ నుండి కూడా మీతో బాగా క్లోజ్గా ఉంటూ ఇప్పటి వరకు కూడా ఎవరన్నా మీతో టచ్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు. నాతో ఎక్కువగా ఫ్రెండ్సే టచ్లో ఉంటారు. స్టూడెంట్ డేస్ నుంచి, స్కూలింగ్ నుంచి, నాతో పాటు 2వ తరగతి నుంచి చదువుకున్న వ్యక్తి నాతో ఇప్పుడు కూడా ఉన్నాడు. దుర్గాప్రసాద్ అని మా ఊరే వైరా. నేను వాడిద్దరం కలిసి గుట్ట మీద బడి మీద 2వ తరగతి బడికి పోయేవాడు. వాడు ఇప్పుడు కూడా కలిసే ఉన్నాడు నాతో పాటు రాజకీయాల్లో. అతను వైరా సర్పంచ్గా అయ్యాడు, మన గ్రంథాలయ చైర్మన్గా అయ్యాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో యాక్టివిస్ట్గా కూడా ఉన్నాడు. అట్లాగే డిగ్రీలో చదువుకున్నటువంటి వాళ్ళు మన కేకే రెడ్డి గారని నేను ఆయన రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. ఇంకో ఆయన పూర్ణ అని ఆయన నా టచ్లో ఉన్నాడు. ఇంకో ఆయన అమృతరాజ్ అని ఉన్నాడు. సుబ్బయ్య చౌదరి అని ఒక ఆయన ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, రెగ్యులర్ టచ్లోనే ఉంటారు. నేను ఇప్పుడు కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అలుమ్నై ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్, దానికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ని, హానరీ ప్రెసిడెంట్, పర్మనెంట్ హానరీ ప్రెసిడెంట్ కూడా. సో మేము ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్ అందరితో టచ్లో ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. సాధ్యమైనంత వరకు ఎవరికైనా సమస్యలు ఉంటే కూడా ఒకళ్ళు కోఆపరేట్ చేస్తూ ఆ సమస్యలను ఓవర్కమ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్.